తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. విదేశాల్లో ఉన్న ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సీబీఐ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్కు చేరాయి. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన అన్ని పత్రాలతో సీబీఐ ఏకీభవించింది. ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ను కోరింది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ఇంటర్పోల్ నిఘా పెంచింది. 196 దేశాలను ఇంటర్పోల్ అలర్ట్ చేసింది. ఇద్దరు నిందితులు అమెరికాను వదిలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు ప్రభాకర్ రావు బెల్జియంలో, శ్రవణ్ రావు కెనడాలో ఉన్నట్లు గుర్తించారు. ఒకసారి రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయితే ప్రపంచంలోని అన్ని దేశాల పోలీసులకు అధికారికంగా నోటీసులు వెళ్తాయి. దీంతో ఏ దేశంలో ఉన్నా నోటీసులు జారీ చేసిన దేశానికి వారిని అప్పగించాల్సిందే. ఈ విధంగానే ఇద్దరు నిందితులను భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్ పోలీసులు ఇక రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి అమరేందర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చేస్తుంది. గతంలోనే హైదరాబాద్ పోలీసు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసుకు సంబంధించి సన్నాహాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ అంటే రెడ్ కార్నర్ నోటీసు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధాన నిందితుడైనటువంటి ఎస్ఐటి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుతో పాటు మరోవైపు మరో ముఖ్య నిందితుడైనటువంటి అరువేల శ్రావణ్ రావు ఇద్దరిని కూడా రప్పించేందుకు మార్గం సుగమమైంది. వారిద్దరికి సంబంధించి నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మేరకు ఇంటర్పోల్ అధికారులు కూడా సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడి అధికారులు సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిద్దరిని కూడా వీలైనంత తొందరగా హైదరాబాద్ కు తీసుకొచ్చే విషయానికి సంబంధించి అప్పటికే హైదరాబాద్ పోలీసులు కేంద్ర శాఖతో పాటు విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఎంబసీ ద్వారా కూడా సంప్రదింపులు జరపడానికి ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన అంశాన్ని సంబంధించి డిపార్ట్మెంట్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా హోమ్లాండ్ సెక్యూరిటీకి పూర్తిస్థాయిలో సమాచారం కూడా అందించిన నేపథ్యంలో వాటి పనిలో నిమగ్నమైన నేపథ్యంలోనే ప్రస్తుతం డిఎస్ఓ సంబంధించి ఏదైతే డిఎస్ఎస్ చేస్తే మాత్రం వారిద్దరిని కూడా అమెరికాలో కాదు ఎక్కడున్నా కూడా అంటే ఇతర దేశాలు ఏవైతే ఉంటాయో అన్ని దేశాలకు కూడా దీనికి సంబంధించిన రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూకి సంబంధించిన వ్యవహారం వాళ్ళ డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ కు అక్కడ లోకల్ వెళ్తుంది కాబట్టి ప్రస్తుతం ఏదైతే డిపోర్టేషన్ సంబంధించిన ప్రక్రియ ద్వారా భారత్ కు పంపించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ ప్రొవిజన్ లో సంబంధించి అరెస్ట్ ను అక్కడి న్యాయస్థానంలో కూడా వారు సవాల్ చేసే అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ప్రభాకర్ రావు కక్ష పూరితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కావాలనే కేసు పెట్టిందనేది ప్రస్తుతం అక్కడ రాజకీయ శరణార్థిగా ఒకవైపు ప్రభాకర్ రావు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయబడింది కాబట్టి తప్పనిసరిగా అతన్ని ఇండియాకి ఏ దేశంలో ఉన్నా కూడా తప్పనిసరిగా ఇక్కడికి పోలీసులు అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకుంటే అంటే ఇప్పటికే డిపోర్ట్ చేయడం ఖాయమైంది కాబట్టి తప్పనిసరిగా ఏ క్షణమైనా ఇటు ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావు ఇద్దరిని కూడా హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశాలు అయితే మాకు స్పష్టంగా అవపడుతున్నాయి. మొత్తానికి అంటే ప్రస్తుతం రెడ్ కార్నర్ ఇష్యూ సంబంధించి ప్రభాకర్ రావు ఇటు శ్రావణ్ రావు ఇద్దరు కూడా అమెరికా నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. వేరే దేశాల్లో ఉండడంతో వారి ఫోన్ ట్రేజ్ అవుట్ చేస్తున్న పరిస్థితి నుంచి వైపు ట్రేజ్ అవుట్ చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు కాబట్టి వారికి సంబంధించిన ఇన్ఫోను పలు దేశాలకు సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ కూడా చేరవేసిన పరిస్థితులు అయితే కష్టమైతే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమరేందర్.